ఇక్కడ ఏ మొక్క వేయాలి, ఏ పంట పండించాలి, ఇదంతా మీరే డిసైడ్ చేస్తారా సార్? ఇది ఆల్రెడీ కొన్ని బంధాలు వరి కోసం రెడీ చేసి పెట్టుకున్నవే. దాంట్లో వరిలో రకాలన్నీ నేనే డిసైడ్ చేస్తాను. ఏది మనం ఎవరు పండించట్లేదు అనే దాని మీద ఎక్కువ కాలం పంటలు. అంటే ఈ మొత్తం 44 ఎకరాల్లో ఉన్న ఈ ఫార్మ్ అంతా మీదేనా? మొత్తం సోలోగా? మాది, మా అన్నదమ్ములు, మేము మొత్తం నలుగురు అన్నదమ్ములు కలిసే ఉంటాము, కలిసే తీసుకున్నాము. అయితే వాళ్ళు, నేను మిఠాయి షాపు దూరంగా ఉన్న చాలా కాలం నుంచి, అది అక్కడ నా పని వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళందరి కోసం ఇది నేను ఇక్కడ చేస్తున్నా. మీది బేసికల్గా వ్యవసాయ ఆధారిత కుటుంబం? లేదు, నేను హైదరాబాద్ వచ్చినాక నేర్చుకున్నా. ఊర్లో వ్యవసాయ భూమి లేదు. బేసిక్గా మీ నేపథ్యం ఏంటి సార్? నేను జేఎన్టీయూలో ఫైన్ ఆర్ట్స్ చేయాలని హైదరాబాద్ రావాలని, నేను హైదరాబాద్ రాకముందు ఇంటర్లో జాయిన్ అయ్యి ఒకరోజు కాలేజీకి వెళ్ళి డిస్కంటిన్యూ చేసి వచ్చేసా. నాకు నచ్చలా. ఇంటర్లో ఒక్కరోజు కాలేజ్కి వెళ్ళి వచ్చేసారు చేసి మా అమ్మకి చెప్పి చదువుకోని నేను. అంటే మీరు మీ 10th క్లాసే మీ క్వాలిఫికేషన్? అంతే. నిజమా? తర్వాత హైదరాబాద్ వచ్చి ఫైన్ ఆర్ట్స్ జాయిన్ అవ్వాలని, జేఎన్టీయూలో నాకు ఇష్టం ఫైన్ ఆర్ట్స్ చేయాలని. అక్కడికి వస్తే 5 సంవత్సరాలు అన్నారు. 5 సంవత్సరాలకు తర్వాత జాబ్ గ్యారంటీ లేదు. అప్లైడ్ ఆర్ట్ అనే అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో నీకు స్కిల్స్ని బట్టి నువ్వు ఎదగాలి అనేది అప్లైడ్ ఆర్ట్. దాని ఉద్దేశమే అది. ఒక కంపెనీని ఎలా ప్రమోట్ చేయాలనేది డిజైన్ చేయటం, ఆ కోర్స్ అది. ఇక 5 సంవత్సరాలు ఎందుకు టైం వేస్ట్ అని నాకు తెలిసిన వర్క్స్ ఏవైతే నేర్చుకున్నానో నేరుగా వెళ్ళి ఒక ఏజెన్సీలో జాబ్ చేశాను. చేసిన తర్వాత అక్కడ 1 సంవత్సరం నేర్చుకున్నాక మెలకువలన్నీ నేనే ఓన్గా స్టార్ట్ చేసుకున్నా. ఒక డిజైన్ కంపెనీ చేసుకుని టీవీఎస్ మోటార్ కంపెనీకి స్పెక్ట్రా వెహికల్ అని ఒకటి కొత్తగా లాంచ్ చేశాను. టీవీఎస్ స్పెక్ట్రా. దానికి ఏపీ తెలంగాణ మొత్తం నేనే డిజైన్ చేసింది, లాంచింగ్ ప్రొడక్ట్ అంతా. సో హౌ టు లాంచ్ దట్ అన్నది. అబ్బో, అసలు సంబంధం లేని బ్యాక్ డ్రాప్. ఆ రోజుల్లో నాకు 1998లో 5 లక్షల రూపాయలు నాకు ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ నుంచి ఇంకా నేను డిజైన్స్ చెయ్యను చేశా. మహేంద్ర కూడా చేశా, వాళ్ళు అడిగారు. ఇక మన్నయ్య అంటే ఫుడ్ బిజినెస్ ఇంట్రెస్ట్, ఆయన కోసం దిగా నేను. ఆయన మజిలీపట్నంలో ఉండేటప్పుడు ఆయన కోసం, మాది బందర్ కదా, బందర్ లడ్డుని ఇక్కడ హైదరాబాద్ తీసుకురావాలి అనేది ఆయన ప్రయత్నం. అలా బందర్ని హైదరాబాద్ తెచ్చా. ఆ లడ్డూతో మొదలుపెట్టి ఇక ఒక దాంతో కాదని ఇంకా అలా స్వీట్స్ సామ్రాజ్యం అలా విస్తరించారు. అనుకోకుండా జరిగింది. కానీ తర్వాత ఈ పాలేకర్ గారి పరిచయం అవటం, వ్యవసాయము, రాజీవ్ దీక్షిత్ గారి పరిచయం అవటం, ఇవన్నీ ఇక ఒకటి భూమి తీసుకుని, అప్పటి వరకు మేము ఏదైతే సంపాదించుకున్నామో మొత్తం తీసుకొచ్చి భూమి కొనుక్కున్నాం. వచ్చి ఈ వ్యవసాయం చేయడం మొదలుపెట్టాం. చాలా మంచి చూడండి. వీడి పేరు పాండవ ప్రియ. పాండవ ప్రియ అంటే పాండవులకి ఇష్టమైన వాడు ఎవరు? కృష్ణుడికి వచ్చారా? నీకు పాండవులందరికీ ప్రియుడు గారు కృష్ణుడు. నేను కృష్ణుడు అనకుండా పాండవ ప్రియ అంటాం. 6 సంవత్సరాలు, వీడికి 6 ఏళ్ళు, నాకన్నా ఎత్తుంటాడు. వీడి పేరు శంకర్. పేరు శంభో. బా, పిలిస్తే పలుకుతున్నాయి కదా సార్. ఇది మీకు ఒక అడవిలాగా ఉంటుంది, చూసారా? అవును. దీంట్లో ఇది 1 ఎకరం ఒక మనిషి చేసుకుంటే 3 లక్షల రూపాయలు 1 సంవత్సరానికి ఆదాయం వస్తుంది. 1 ఎకరం. అదే 1 ఎకరం వరిలో పండిస్తే 30,000 వస్తుంది. 3 లక్షలు ఎక్కడ, 30,000 ఎక్కడ? రెండోది, ఈ 30,000 వచ్చినాయి ఇంత లోతు నీళ్ళు పెడతారు. ఇప్పుడు వరిలో చూశారు కదా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కువ పంట వరి.
దీన్ని ఒక ఉద్యమం లాగా మీరు చేయాలి, మనం అందరం చేయాలి. వరిని ఆపాలి. ఎంత ఆపాలి? ఇంటికి ఎంత కావాలో అంతా పండించుకోవాలి. మిగిలింది అందరూ ఇలా పెట్టామనుకోండి. ఏమంటారు సార్ ఈ ఎకరంలో ఇప్పుడు మీరు చేస్తున్న ఈ మోడల్ ఏంటి? దీన్ని 5 దొంతర్ల పంట అంటారు. ఓకే, 5 దొంతర్ల పంట, 5 లేయర్ మోడల్. ఓకే. ఇది మీరు దీని మీద ఎప్పుడైనా ఒక చిన్న చిన్న కార్యక్రమాలు చేయండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రైతుల నెంబర్లు నేను ఇస్తాను. ఓకే. ఇది ఎందుకు చేయాలి అని మీరు అడిగితే, ఇది ఎందుకు చేయాలంటే భూమి వేడెక్కుతుంది రోజు రోజుకి. దీంట్లో ప్రధానంగా మానవ చర్యల వల్ల మనం వాడే ఇంధనం, మనం వాడే ఏసీలు, మనం వాడే సిమెంటు, మనం వాడే ప్రతి వస్తువు ఒక కరెంటుతో, యంత్రంతో తయారవుతుంది. ఓకే. ప్రతిదీ. నేను ఈ చేత్తో తయారు చేసింది, నేను వాడుకున్న ప్రతిదీ చేత్తో తయారు చేశాడు మనిషి. దీంట్లో ఎక్కడ విద్యుత్తు వాళ్ళ, ఇంధనం వాళ్ళ. భూమి కార్బన్ డైఆక్సైడ్తో నింపేసి మనకి ఒకవైపు మంచు కరిగిపోతుంది, సముద్ర మట్టాలు పెరుగుతాయి భవిష్యత్తులో, అకాల వర్షాలు, సునామీలు అన్నీ. ఇప్పుడు ఎన్నిటికి కారణం మనిషి చేస్తున్న పని. రెండోది అజ్ఞానంతో వరి పండిస్తున్నాడు కదా, అలా కాకుండా దీన్ని బహువార్షిక పంటలను కూడా అనొచ్చు. ఓకే. అంటే దీంట్లో మళ్ళీ ట్రాక్టర్ రాదు, దున్నటం ఉండదు. అదే వరి అనుకోండి, ప్రతి సంవత్సరం దున్నాలి, నాట్లు పెట్టాలి, కోతలు కోయాలి కదా. ఇది ఇంకా దున్నేది లేదు. మన ప్లేట్లో అన్నం ఒకటే లేదుగా, అన్నంతో పాటు పప్పు ఉంది, ఆకుకూర ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, దుంపలు ఉన్నాయి, నూనె గింజలు ఉన్నాయి, తాలింపు గింజలు ఉన్నాయి, పళ్ళు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి కదా. అవన్నీ ఒకే చోట పండించడం ఇది. అచ్చా, ఓకే. మోనో కల్చర్ వరి. మోనో అనేది అదేంటంటే ఏక పంట. దీనివల్ల ఏంటంటే టెంపరీ గ్రీన్ వరి. ఆ గింజ వచ్చిన తర్వాత ఇంకా తీసేయడమే కదా. అది పర్మనెంట్ గ్రీన్ కాదు, ఇది పర్మనెంట్ గ్రీన్. ఎప్పుడు ఎవర్ గ్రీన్ ఇది. అంటే దీనికి మళ్ళీ కాంబినేషన్స్ ఉంటాయా? ఏమేం మొక్కలు వేయాలి? కింద చెప్పానే అడవి. అడవిలో పాలేకర్ గారు ఏం చేశారు, ఆయన అక్కడ ఏం పరిశోధనలు చేశారో అదే ఇక్కడ జరుగుతుంది. అంటే ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి నైట్రోజన్ ఫిక్సేషన్ దీంట్లో ఉంటుంది. అచ్చా. ఒక చెట్టుని రాలిన ఆకులు ఒక పంటకి పనికి వస్తాయి. ఒక చెట్టు మీద పడ్డ ఎండ కింద మొక్క మీద పడితే సరిపడే ఎండ ఉంటుంది. ఇది డిజైన్ ఉంటుంది దీంట్లో. ఈ విధంగా చేసుకున్నప్పుడు మీకు అన్నీ వస్తాయి. ఇప్పుడు ఇది మునగ. మునగ కింద మునగ ఆకులు నీడ చాలా పల్చగా ఉంటుంది, థిక్ షేడ్ ఉండదు. ఇక్కడ ఎండ పడుతుంది చూసారా, ఎండ పడుతున్నప్పుడు ఇక్కడ తమలపాకు, చామగడ్డ, ఈ పసుపుకి సరిపోతుంది ఇది. ఇవన్నీ ఒక సైంటిఫిక్గా ఆయన చెప్పగలిగారు. ఇది మనం చేసుకుంటే 3 పూట్ల తినగా 3 లక్షల రూపాయలు మనకి సంవత్సరానికి వస్తుంది. పెట్టుబడి ఒక ఎకరానికి 1 టైం ఇన్వెస్ట్మెంట్. ఈ బెడ్స్ వేసుకోవటం, ఇది కాలువ, ఆయన ఉంచున్నది కాలువ, ఇది బెడ్. ఇది ఒక్కసారి మనం ఇన్వెస్ట్ చేసుకుంటే ఇంకా దీంట్లో ట్రాక్టర్ రాదు. ప్రతిసారి వరి పండిస్తున్నప్పుడు ట్రాక్టర్ అవసరం అవుతుంది, భూమిని దున్ని చేస్తున్నాము కదా. ఇంకోటి అక్కడ పంట అయిపోయిన తర్వాత ఒక పక్షి కానీ కీటకం కానీ వాలటానికి ఎక్కడ చోటు ఉండదు, ఎడారి అది. పంట ముందు కూడా పచ్చని ఎడారి, పంట అయినా కూడా ఎడారే. పక్షి ఉండటానికి ఆవాసం అవుతుంది ఇదంతా. ఇప్పుడు ఎన్ని పక్షులు అరుపుతున్నాయి, పక్షులు అరుపులు పెడతాయి చక్కగా. వరి చేలో ఇది ఎక్కడ కుదురుతుంది కదా. అసలు మీరు మంచం వేసి పడుకుంటే తినకుండా నిద్ర వచ్చేస్తుంది ఇక్కడ. నిజంగా చాలా ప్రశాంతంగా ఉంది, ఎంత చల్లగా కూడా. దీంట్లో ఇప్పుడు మీకు చూపిస్తాను దగ్గర ఏమున్నాయి అనేది. ఇదిగోండి, ఇది ఈ లైన్. దీంట్లో మీకు 60x60, ఇది 60x60 అడుగులు. ఓకే. 60x60 అడుగుల్లో అంటే 400 గజాలు సుమారుగా. 400 స్క్వేర్ యార్డ్లో ఈ మొత్తం మొక్కలు 81 చెట్లు వస్తాయి. ఓకే, 81 చెట్లు 400 గజాల్లో. దాంట్లో ఏంటంటే 20 చెట్లు అరటి చెట్లు వస్తాయి. ఓకే. 16 మెడిసినల్ కానీ బొప్పాయి కానీ వస్తాయి. ఓకే. ఇవి 36 వస్తాయి. ఈ లైన్ అంతా మునుగుని చూసారా, ఒక కొబ్బరి చెట్టు వస్తుంది, ఇంకా 9 రకాల పళ్ళ చెట్లు వస్తాయి. ఏ రకమైన పర్వాలేదు. దీంట్లో లెక్క ఉంది. 4 మూలల్లో 60x60 4 మూలలు ఉంటాయి కదా, చతురస్రం. ఈ చతురస్రంలో ఇక్కడ మామిడి పెట్టామనుకోండి, ఇక్కడ సపోటో, ఇక్కడ నేరేడు, ఇక్కడ పనస, ఇవన్నీ బిగ్ ట్రీస్. మధ్యలో 60లో 30 ఉంది చూసారా, 30లో స్మాల్ ట్రీస్ ఉంటాయి. ఈ జామ, నిమ్మ, బత్తాయి, కరివేపాకు. ఈ 2 సెంటర్ పాయింట్లు కొబ్బరి. ఇదేంటంటే పోటీ ఉండదు ఎక్కడ ఈ డిజైన్ వల్ల.
ఏ చెట్టుకు ఆ చెట్టు ఇండివిజువల్గానే పెరుగుతుంది, ఏ కాపుకు ఆ కాపు రైతుకి ఉపయోగకరంగా ఉంటుంది, పక్షుల ఆవాసంగాను ఉంటుంది, ఆదాయం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, భూమి ఆరోగ్యం, మనిషి ఆరోగ్యం. అది కార్నర్లో ఉన్న నేరేడు చెట్టు 30 feet ఉంది చూసారా, 30 feetకి జామ. ఓకే, అక్కడ 30 feetకి ఈ అరటి చెట్ల వెనక సపోటా ఉంది. 60లో సగం 30 కదా, 30లో సగం 15, 15లో సగం 15 దగ్గర 15లో సగం 7.5. ఇది 7.5. 7.5 లో కొబ్బరి చెట్టు వస్తుంది. 7.5లో రాదు, మీకు సెంటర్లో 30 feetలో వస్తుంది. ఈ 7.5 అనేది ప్లాంట్ టు ప్లాంట్. అచ్చా, ఇక్కడ నుంచి ఈ ప్లాంట్కి 7.5, ఈ మొక్క నుంచి ఆ మొక్కకి 7.5. ఇక ఎటు చూసినా సరే మీకు 7.5 by 7.5 మొక్కలు ఉంటాయి దీంట్లో, చెట్లు. ఈ చెట్లలో మనకి ఈ 7.5 మధ్యలో మనం కాలువ తీస్తాం. ఇది కాలువ మీద తీసినప్పుడు ఈ మట్టి ఎట్లా వేస్తాం, ఈ కాలువ తీసినప్పుడు ఈ మట్టి ఇట్లా సో దట్ మధ్యలో ఉన్న వాటికి బెడ్. దీంట్లో మనం ఏం పెట్టుకున్నాం, ఇది చూడండి దొండ, అది తమలపాకు. దీన్ని ఏమి ఎక్కించాం, మునక్కెక్కిచ్చేసాం ఇట్లా. ఇక్కడ ఈ బెడ్ మీద ఇక్కడ పసుపు పెట్టాం కదా, ఇది పసుపు, ఇది చామగడ్డ. వీడియో అంతా చూస్తే మీకు అర్థమవుతుంది. బట్ ఒక టేక్అవే పాయింట్, వరి గనక ఇంతే ఏరియాలో గనక మీరు పండిస్తే మీరు చెప్పినట్లు 30,000 రూపాయలు సంవత్సరానికి ఆదాయం సమకూర్చుకున్న వాళ్ళు అవుతారు. అదే ఈ 5 layer మోడల్ని కనుక మీరు అడాప్ట్ చేసుకుంటే మీ ఇన్కమ్ వుడ్ బి 3 lakhs per year. 10 times ఇంక్రీజ్. వాటర్ వచ్చేసి మనం దాంట్లో వరిలో ఎంత వాడుతున్నామో దీంట్లో వాడేది 3%. వరిలో వాడే దాంట్లో 3%. 3% తక్కువ నీటితో 10 times ఎక్కువ రాబడితో ఉండేదే ఈ 5 layer మోడల్. ఇదేమో అద్దసార్ అంటారు, ఇది మెడిసినల్ ప్లాంట్. బొప్పాయి ప్లేస్లో ఇది పెట్టాము. ఇది అజీర్త చేసిన పిల్లలు ఏడుస్తూ ఉంటారు. పిల్లవాడు ఏడుపుని బట్టి అమ్మమ్మ చెప్పేస్తారు, ఆకలి ఏడుప, బాధ ఏడుప. ఇది పొట్ట మీద వేస్తారు నూనె కాల్చి, అరుగుదల, వాడికి ఏ కడుపు నొప్పున్నా పోతుంది. దీని గుణం అది. సరే, మీరు లేదు ప్రతి సంవత్సరం దీంట్లో కలుపు తీయటం, లేకపోతే ట్రాక్టర్ పెట్టడం, దుక్కి దున్నించటం, అడుగు మందులు వేయటం, స్ప్రేలు చేయటం, ఏది గ్రామం దాటి ఏది లెక్కల గ్రామంలోనే ఉండొచ్చు. అంటే అప్పుడు దీనివల్ల ఏంటంటే ప్రతి వాళ్ళు ఇలా చేశారనుకోండి, సిటీలో ఉన్న ఇన్ని లక్షల మంది గ్రామం డబ్బులు గ్రామంలోనే ఉంటాయి. ఇప్పుడు గ్రామం డబ్బులు 50 లక్షలు బయటికి వెళ్తున్నాయి. అప్పుడేముంది, అందరూ నాలాగా చేశారనుకోండి, సిటీలో ఉన్న వాళ్ళందరూ, ఐటీలో ఉన్నవాళ్ళు, వేరే వేరే సర్వీస్ సెక్టర్లో ఉన్న వాళ్ళందరూ ఈ వస్తువుల కోసం డబ్బులు పట్టుకుని గ్రామానికి వస్తారు. అప్పుడేమవుతాయి, నగరాల డబ్బులు గ్రామానికి వస్తాయి, తద్వారా గ్రామాలు డెవలప్ అవుతాయి, సస్టైన్ అవుతాయి. ఇప్పుడేముంది, గ్రామం డబ్బులు నగరాలకు వస్తున్నాయి, నగరం నుంచి విదేశాలకు వెళ్ళిపోతున్నాయి. అన్ని యూరియా, డిఏపి అన్నీ వాళ్ళే కదా కంపెనీలు, అలా వెళ్ళిపోతున్నాయి. అలా వెళ్ళకుండా మనకి తిరిగి రివర్స్ వస్తాయి అనమాట. అప్పుడు అంతే పాలేకర్ గారి నినాదం ఏంటంటే, గ్రామం డబ్బులు గ్రామంలో ఉంటాయి, నగరాల డబ్బులు గ్రామానికి వస్తాయి, విదేశీ డబ్బు స్వదేశానికి వస్తుంది. మనం అందరం ఇలా చేసామనుకోండి, విదేశీయులు కూడా వచ్చి భారతదేశంలో ఏమైనా కొనుక్కుంటారు. పూర్వం కొనుక్కున్నారు చూసారా, బ్రిటిషర్స్ రాకముందు, అలా మళ్ళీ అందరూ కొనుక్కుంటారు. ఇక్కడ మీకు చిన్న గమనిస్తూ ఉంటే ఒక చిన్న చూపిస్తా చూడండి. సరే, ఇదిగోండి చామగడ్డ. ఇప్పుడు ఇది మల్చింగ్ చేశాను చూసారా, ఇది వర్షానికి తరిగి ఇక్కడ ఉంది, ఇలా పడిపోయింది, ఇది ఇలా కనబడుతుంది గోడలాగా. ఇలా ఈ కాలం అనేది ఇలాగే ఉంది. దీన్ని మళ్ళీ మనం మెయింటెనెన్స్ చేయటం కూడా లేదు. ఇక మనకి ఖర్చు ఏమీ లేదు దీంట్లో, ఒక్కసారి చేసుకోవటంలోనే ఖర్చు, తర్వాత మన ఆదాయం తీసుకోవటానికి. ఇప్పుడు హితేష్ పటేల్ ఉన్నాడు మహారాష్ట్రలో, ఆయన ఎకరంలో 6 లక్షలు సంపాదిస్తున్నాడు. కానీ ఆ మాట నేను ఎక్కడ చెప్పను, ఎందుకంటే 6 లక్షలు అనగానే చాలామంది వేరేగా ఊహించుకుంటారు. వెళ్ళి చూసిరమ్మంట వాళ్ళది. ఆయన ఏమంటున్నాడంటే, ఇప్పటికీ ఆయన చేయబట్టి 5-6 ఏళ్ళు అయిపోయింది, నెక్స్ట్ 4 yearsలో నా ఆదాయం ఎకరంలో 12 లక్షలు చూపిస్తానంటాడు. అబ్బా, అంటే ఎన్ని పంటలు ఉన్నాయంటే సూపర్ మార్కెట్లు ఏమున్నాయో అన్నీ అక్కడ ఉన్నాయి, ఉప్పు తప్ప. ఉప్పు మనకి సముద్రం నుంచి వస్తుంది, అది వేరే పద్ధతి. అంటే అన్నీ గ్రామంలోనే దొరుకుతాయి అంటాకి ఆయన ఆ మాట చెప్తాడు. అలాగే ఇప్పుడు మీకు చూపించా, చూసిన తర్వాత ఆయన చూసిన తర్వాత నేను మిరియాలు పెట్టా ఇక్కడ.
మిరియాలు వసద్దా రాదా అనే భయం ఎందుకు సరే పెట్టుదాం. ఇప్పుడు మీరు 4 ఏళ్ళు అవుతుంది అంటున్నారు కదా ఫిబ్రవరికి, ఏడాదికి మీరు ఎంత తీస్తున్నారు చెప్పండి. రైట్, మంచి క్వశ్చన్ ఇది. కాకపోతే ఏంటంటే ఇది నేను పెట్టింది 1/4 ఎకరం. ఓహో, 1/4 ఎకరం అంటే ఇలాంటి బాక్సులు ఎన్ని వస్తాయి? 1/4 ఎకరంలో 10 వచ్చినాయి అంటే 1/4 ఎకరంలో 2.5 అంతే కదా. అంతే. అలా పెట్టింది. దీంట్లో 4 బాక్సులు పెట్టామనుకోండి 1/4 ఎకరం అవుతుంది. దీంట్లో నాకు లాస్ట్ ఇయర్ 30,000 రూపాయలు వచ్చింది. పసుపు ద్వారానే ఎక్కువ వచ్చింది. పసుపు నాకు 600 కేజీలు వచ్చింది. 600 కేజీలు ఇలా పెట్టడం వల్ల ఒక బాక్స్ ద్వారా 600లో మనం దాన్ని ఉడకపెట్టి తీసింది మళ్ళీ మీకు 4%, అంటే ఎంత 120 కేజీస్ వచ్చింది. 120 ఇంటూ మళ్ళీ మీరు బయటికి ఎంత అమ్ముతున్నారు? 300 రూపీస్. ఎవరైనా ఊర్లో అమ్ముకోవచ్చు. 300 రూపీస్. 300 అంటే చూసుకోండి, 100 కేజీస్ 20 కేజీస్ ఇంట్లో వాడుకున్నా 100 కేజీస్ అమ్మితే 100 ఇంటూ 300 30,000 దాంట్లో వచ్చేసింది కదా. ఇంకా అరటిపళ్ళు, ఇంకా మీకు మెడిసినల్గా ఉన్న ఈ మొక్కలు, అల్లము, తర్వాత ఆకుకూరలు, కూరగాయలు, కంద, ఇవన్నీ కూడా మనకు అదనపు ఆదాయం. అంటే గుడ్డి లెక్కలు వేసుకున్నా సరే మనకి పసుపుతో డబ్బులు వచ్చేస్తున్నాయి. ఇది నాకు వచ్చింది తరకటూరు కృష్ణా జిల్లాలో. అక్కడ ఇంకా బాగా చేశాను, ఒకే బాక్స్ చేశాను. ఎందుకంటే మాగాణులు ఆపేయాలనే దాంట్లో నేను అక్కడ పనిచేస్తున్నాను. మాగాణుల్లో వరికి బదులుగా ఇది చూపించాలని మాగాణిని ఏం చేశాను, వేసవి కాలంలో చెరువు తవ్వి మట్టితో భూమిని ఎత్తులేపేశాను. అయితే అక్కడ ఈ మోడల్ పెట్టాను. ఆ మోడల్ చూస్తే చాలామంది వచ్చారు ఇప్పటికి. ఇలా ప్రతి వాళ్ళు ఒక బాక్స్ పెట్టుకుంటే మీకు ఇంటికి కావాల్సిన బజార్కి వెళ్లకుండా బతకటం. రెండోది, ప్రతి వస్తువు కొంటాకి మనం 2 వీలర్ 4 వీలర్ తీస్తున్నాం కదా, ఇవన్నీ ఇంధనం ఆధారమే కదా. అలా మనం అసలు ముందు ఆటలు కూడా తగ్గించుకోవాలి. ఒక వస్తువు కొంటాకి బయటికి వెళ్లకుండా బతకటం కూడా ఇంపార్టెంటే కదా. ఇది అమ్ముకుంటాకి కాదు, తినటానికి అన్నట్టు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఒక బాక్స్ పెట్టుకోమంటా నేను 60x60. దీంట్లో అగ్గిపెట్ట లాంటి ఇళ్లలో బతికే జనాలకి ఇవాళ కాంక్రీట్ జంగల్లో ఒక బాక్స్ వ్యవసాయం చేసి అందరూ తినండి అంటే అసలు సాధ్యమేనా సార్? అది ఎందుకు కాదు. 1000 గజాల స్థలం ఉందనుకోండి ఊర్లో, ఇది ఎక్కడ చేయొచ్చు? వ్యవసాయ భూమిలో చేయొచ్చు, గ్రామాల్లో చేయొచ్చు, పట్టణాలు చేయొచ్చు, నగరాల్లో చేయొచ్చు. 1000 గజాల స్థలం ఉన్న వాళ్ళు 300 గజాలు ఇల్లు కట్టుకుని 400 గజాలు ఇది పెట్టుకుని 700 గజాలు, ఇంకొక 250 300 గజాల్లో ఆవును పెట్టుకుంటే సిటీలో కూడా చేసుకోవచ్చు. ఆచరణ సాధ్యమేనా? చేసుకోవచ్చు, ఎందుకు కాదు. భూమి అన్నపూర్ణేశ్వరి ఎక్కడైనా చేయొచ్చు. ఈ భూమిలో అంతకుముందు వరి పండించిన భూమి ఇది మీరు కూర్చున్నది, మరి వాళ్ళు ఎందుకు అవుతుంది కదా. మనసు ఉంటే మార్గం ఉంటుంది, అది సారాంశం.